7 ఏళ్ల ప్రేమాయణం చాలా సీక్రెట్ గా ఉంచి లాస్ట్ కి పెళ్లి చేసుకొని ఇంటర్నెట్ ని షేక్ చేసేసారు వాళ్ళ ఫొటోస్ తో కానివ్వండి, వీడియోస్ తో కానివ్వండి, వాళ్ళు పెట్టిన పోస్టుల పరంగా. సో వాళ్ళిద్దరి లుక్ గురించి ఇప్పుడు ప్రస్తుతం చాలా హాట్ టాపిక్ అయిపోయింది. సో ఎలా అనిపిస్తుంది? వాళ్ళిద్దరు లుక్ ఫస్ట్లో అంటే ఈ మ్యారేజ్ జరిగినందుకు వాళ్ళిద్దరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానమ్మా. ఆ తర్వాత వాళ్ళిద్దరు లుక్స్ అంటే పెళ్లి కొడుకుగా విజయ్ దేవరకొండ, పెళ్లి కూతురుగా రష్మికని చూస్తుంటే చాలా ట్రెడిషనల్ అన్నమాట. అంటే మనం విజయ్ దేవరకొండని చూస్తే ఒక శ్రీరాముడి అవతారం ఎలాగుంటుందో అంత గొప్పగా ఉంది. నడడానికి వడ్డాణం, చేతులకి కడియాలు, అంత నిజంగా ఒక దేవతల పెళ్ళిని తలపించే విధంగా వాళ్ళిద్దరు ఉండటం అనేది చాలా గొప్పగా ఉంది. అలాగే రష్మికని చూస్తే ఆవిడ కర్ణాటకలో ఆవిడ ఎంత ట్రెడిషనల్గా అంటే వాళ్ళదేదో ఒక తెగ కొడవ తెగ అనుకుంటున్నాను వాళ్ళది. ఆ సాంప్రదాయ పద్ధతులు ఎలాగుంటాయో అలాగే ఆవిడ మేకప్, ఈ విజయ్ దేవరకొండ ఇద్దరూ కూడా దేవుడు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో అంత గొప్పగా ఉందమ్మా చూడడానికి. అది కొన్ని ఫోటోలు చూస్తే కనుక రష్మి గారి కళ్ళల్లో అంటే ఇన్నేళ్ల కళ అనుకోవచ్చు, లేదా వాళ్ళ మధ్య ప్రేమ లేదా బంధం ఎంత గొప్పగా ఉందనేది ఆవిడ కళ్ళల్లో కొన్ని ఫోటోలు చూశాను నేను. చాలా ఎమోషనల్ అన్నమాట. ఎంత ఎమోషనల్గా వాళ్ళ బంధాన్ని ఈ విధంగా కంక్లూడ్ చేసుకొని పెళ్లి నిమిత్తం ఒక జంటగా మారి ఇద్దరు ఒకటవటం అనేది చాలా గొప్పగా ఉంది. పెళ్ళి అనేది వాళ్ళ తమ్ముడితో దిగిన ఫోటోలు కానీ లేదా మిగిలిన బంధువులతో దిగిన ఫోటోలు అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయన్నమాట. అంటే ఫిబ్రవరి 26ని ఒక గొప్ప పెళ్లి చూసాం. ఆనందం కలిగింది నాకైతే ఆ ఫోటోలు అవి చూస్తే. అంటే ఎక్కువగా వైరల్ అయినాయి కానీ ఎక్కువ ఫోటోలు బయటకు రాలేదు. కొన్ని మాత్రమే అదే ఫోటోలు అందరూ షేర్ చేసే విధంగా వచ్చినాయి. కానీ మీ రానున్న రోజుల్లో ఇంకా బయటకు వస్తాయనుకుంటున్నాను. చూస్తే మనం ఫుల్ అంటే ఎంత గొప్పగా ఉంటుందో ఆ ట్రెడిషనల్ ఈవెంట్ అనేది మనం చూడొచ్చు. అంత గొప్పగా ఉందా మళ్ళీ పెళ్ళి చూసాము కానీ ఆ రియల్ అవుతాను అసలు మేము అనుకోలేదు. అవునండి, అవును. గీతా గోవిందం లెక్కనే ఉంది. ఇప్పుడు గీతా గోవిందంలో రండి చెప్పండి. దేవుడు ఎవరిని ఎక్కడ కలుపుతాడో తెలియదు. మూవీ చేశారు, ప్రేమికులు అయ్యారు, మ్యారేజ్ చేసుకున్నారు. చాలా గ్రేట్, సూపర్ అసలు. అవును. కాకపోతే ఈ లైఫ్ 100 days 100 years ఉండాలి. మధ్యలో బ్రేకప్ అవ్వడం అలాంటి చీప్ ట్రిక్స్ వాడకండి. లైఫ్ని మంచిగా లీడ్ చేయండి. లైఫ్ బాగుంటుంది. కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కానీ లైఫ్ ఒకటే ఉంటుంది కాబట్టి మంచిగా లీడ్ చేసుకుంటే బాగుంటుంది. వీళ్ళ మధ్య కాదు కదా లైఫ్. రెండు సంప్రదాయాల ప్రకారం మ్యారేజ్ చేసుకున్నారు కదా సార్, దాని గురించి అది చాలా గొప్పగా ఉందండి. వాళ్ళు అంటే విజయ్ దేవరకొండ గారిని చూస్తే సింపుల్గా చెప్పాలంటే శ్రీరాముడి అవతారంలో ఉన్నట్టే ఉంది. అంత గొప్పగా ఉన్నాడు ఆయన. నవ్వు ఫొటోస్ అని కూడా చాలా మంది అనుకున్నారు. వాళ్ళిద్దరు పోస్ట్ చేసే వరకు కూడా ఫొటోస్ అన్ని ఏఐ ఫొటోస్ ఏమో అని అనుకున్నారు. అంటే అంత రియలిస్టిక్ గా ఉన్న ఫొటోస్ ని చూసి అసలు రష్మిక కన్నా విజయ్ దేవరకొండ డామినేట్ చేస్తున్నాడని కూడా అనుకున్నారు. ఆయన అంటే ఆహార్యం అలాగ ఉంటుంది. విజయ్ దేవరకొండ పర్సనాలిటీ, బాడీ ఇదంతా కూడా ఏంటంటే షర్ట్ తీసిన అందంగా ఉండే మనిషి అలాగా. అయితే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటవటం మనకి గీతా గోవిందం నుంచి చూస్తున్నాం. రకరకాల రూమన్లు అన్నా కానీ వాళ్ళు ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎవరికి చెప్పలేదు మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని. మొన్నటి వరకు కూడా చెప్పలే. అది ఎవరన్నా అధికారికంగా రేవంత్ రెడ్డి గారిని కలిసి మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నాం, మీరు మా రిసెప్షన్కి రండి అని చెప్పడం ఇటువంటివి తప్ప, అది కూడా మా పెళ్ళికి రండి అని చెప్పడం కూడా ఇదేదో రేవంత్ రెడ్డి గారిని కలిసినట్టుగానే ఫోటో పెట్టారు. కానీ దేనికనేది కూడా ఎవరో చెప్పలే. మన మీడియా వాళ్ళు వాళ్ళ పెళ్లి నిమిత్తం రిసెప్షన్ నిమిత్తం కలిసి మా ఆహ్వానానికి మా వివాహానికి రండి అని చెప్పడం మనం ఊహించుకున్నాం. అలాగే నిన్న 26వ తారీఖున పెళ్ళి అవ్వటం అది చాలా గొప్పగా అండి. వాళ్ళ ఇద్దరు అనుకున్నది అంటే వెల్ మెచ్యూర్డ్, అంటే విజయ్ దేవరకొండ వెల్ మెచ్యూర్డ్ మైండ్ సెట్. అలాగే రష్మిక ఇంత లైఫ్ చూస్తూ ఆవిడ ఏదో తింగర పనులు చేసి ఏదో 3-4 నెలల్లో ఇడిపోదాం అన్న ఆలోచనలు అయితే వాళ్ళు కాదు. లైఫ్ లాంగ్ ఉండే మెమరీనే వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఆ విధంగానే వాళ్ళ లైఫ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. పిఎం మోదీ కూడా, నరేంద్ర మోడీ గారు కూడా వాళ్ళకి విషెస్ చెప్పినట్టుగా తెలిసిందండి. నేనైతే చూడలేదు, కానీ అది పిఎం నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా మిగిలిన దేశ ప్రజలందరూ ఆకాంక్షించినట్టుగా వాళ్ళ జీవితం, వాళ్ళ కుటుంబం అంటే వాళ్ళ నెట్ఫ్లిక్స్ 60 కోట్లకి ఒప్పందం కుదుర్చుకోవడానికి ట్రై చేసినా కూడా వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ సెరమనీ మేము వాళ్ళకి అట్లా అమ్మదలుచుకోలేదని నెట్ఫ్లిక్స్ ఇది యాక్చువల్ మంచితనం గొప్పతనం అమ్మా. ఎలాగంటే చాలామంది దీని మీద రూమర్స్ అయ్యింది. నన్నే చాలామంది అడిగితే నేనేమో ఆ నెట్ఫ్లిక్స్ వాళ్ళ కండిషన్స్ వల్ల వీళ్ళు ఏమన్నా ఓపెన్ అవ్వట్లేదేమో, ఆ పెళ్లి గురించి ఎవరికి బయటికి చెప్పట్లేదేమో అని అనుకున్నాం. కానీ ఓవరాల్గా చూస్తే మా పెళ్ళిని ఇలా బహిర్గతం చేసుకుని అందరికీ చూపించాల్సిన పని లేదు. మా ప్రైవసీ, మా పర్సనల్ అన్న విషయంలో వాళ్ళిద్దరూ ఒకటై పెళ్లి చేసుకుని నలుగురికి మంచి
ఇది చూపించారనేది నా ఉద్దేశం. వాళ్ళిద్దరు మంచితనం కూడా. అయితే కొడవ వంశంలో మొత్తం వీరయోధుల ప్రాశస్త్యానికి ఎక్కువ విలువ ఇస్తారు అనేసి వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం చెప్తున్నారు కదా సార్. అందుకనేసి ఇప్పుడు మన విజయ్ దేవరకొండని ఆ లుక్లో చూపించారు. అలాగనుకోవచ్చండి. ఎందుకంటే విజయ్ దేవరకొండ గారు కూడా ఈ బ్యాక్గ్రౌండ్ ఆయన కొంచెం ఇది ఉన్నాడు. అందువల్ల ఏంటంటే ఏదైనా సరే ఒక సాంప్రదాయబద్ధంగా ఉండే పెళ్లి అనుకున్నారు. ఇద్దరు అంత గొప్పగా ఉన్నారు, అంత అందంగా ఉన్నారు. అంత గొప్పగానే వాళ్ళ పెళ్లి కూడా చేసుకున్నారు. నలుగురిని అంటే ముచ్చట గొలిపేలాగా. విజయ్ దేవరకొండ గారు పోస్ట్ చూశానమ్మా నేను. అది ఎంతకి వెళ్ళిందంటే ఒక 20 మినిట్స్లో నేను 20 మినిట్స్లో చూసింది ఏంటంటే 3 మిలియన్ దాటిపోయింది. అంత గొప్పగా రిసెప్షన్ ఉందన్నమాట. ఇంకా ఫుల్ ఫొటోస్ ఏమన్నా కొన్ని పెట్టగలిగితే పెడతారు. లేదా వాళ్ళ విజయ్ దేవరకొండ గారు అనుకున్నట్టుగా మాది ప్రైవేటు వ్యవహారం అది మనం యాక్చువల్గా సోషల్ మీడియా కూడా తలదూర్చాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే వాళ్ళ పెళ్ళి ఎలా జరుపుకున్నారు, ఎలా చేసుకున్నారు, ఎంత సాంప్రదాయబద్ధంగా చేసుకున్నారని తెలుసుకోవడానికి కొన్ని ఫోటోలు అయితే రిలీజ్ చేశారు. వాళ్ళు అనుకున్నట్టుగానే వాళ్ళ ప్రైవసీ, వాళ్ళ ప్రేమ వ్యవహారం, పెళ్ళి కూడా అంత గొప్పగానే జరిగింది. అంత గొప్పగాను జీవితాంతం అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ అండి. 7 ఇయర్స్ చాలా స్మార్ట్గా మంచిగా అంటే హోల్డ్ చేసిరు. ఇంకో అంటే సమ్ టైమ్స్ ఎట్లా అంటే ఇప్పుడు మన సమంత కానీ పేర్లొద్దు, బట్ ఫ్యూ పీపుల్స్ అయితే మొత్తం అల్లరి వేసుకొని లైక్ వాళ్ళ డైవర్స్కి ఇది ఒక డిస్టీ అని కూడా అనుకోవచ్చు. కానీ వీళ్ళు అట్లా కాకుండా కామ్గా మంచిగా ఇట్లా ఒక ప్రొఫెషన్గా మెయింటైన్ చేసి మరి చేసుకోరు కదా. కానీ లుక్స్ మాత్రం చాలా డామినేట్గా ఉంది రేష్మిక కన్నా. మన ఎవరిది విజయ్ దేవరకొండది చాలా బాగున్నాయి లుక్స్ అయితే. ఒక రాజుల కాలంలో ఒక రాజుని తలపించేలాగా కంప్లీట్ చాలా బాగుంది. పిచ్చ క్యూట్ అసలు విజయ్ దేవరకొండ అయితే ఆ గెటప్లో. కానీ లేడీ ఫ్యాన్స్ అయితే చాలా హర్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఆ లుక్స్ ఏంటి అసలు. అండ్ రేష్మిక ఫ్యాన్స్ కూడా చాలామంది మెసేజ్ పెట్టుకుంటే హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అని ఏడుపు సింబల్ ఇన్స్టాలో. చాలా క్రేజీ ఉంది అసలు, పిచ్చ క్రేజీ అసలు. చాలా బాగా అనిపిస్తుంది. అంటే అసలు మీడియాని కూడా ఇన్వైట్ చేయలేదు, అసలు ఏదీ లేదు. ఈవెన్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు 60 crores అగ్రిమెంట్ చేసుకోవడానికి వెళ్తే కూడా వద్దు అని చెప్పారంట. అంత పబ్లిక్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి పబ్లిక్ చేసుకోవడం ఇంట్రెస్ట్ లేదు. మనం తెలుసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రైవసీ మెయింటైన్ చేయాలని చెప్పేసి అనుకున్నారు వాళ్ళు. పిచ్చ ప్రైవసీగా చేసిరు. అండ్ మోర్ ఓవర్ 7 years ఒక రిలేషన్షిప్ని దాచిపెట్టిరు అంటే వాళ్ళు గ్రేట్ అసలు. అంటే వాళ్ళ ఫ్యూచర్లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావద్దు, వాళ్ళు ఎక్కడ కూడా రిగ్రెట్ అవ్వద్దు అని చెప్పేసి చాలా బాగా మెయింటైన్ చేశారు. అది చాలా నచ్చింది నాకు. అంటే వాళ్ళిద్దరి పైన ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా దాన్ని కప్పెట్టి ఉంచి లాస్ట్కి ఫైనల్గా అయితే మ్యారేజ్ చేసుకున్నారు కదా. మీరు ఏ విధంగా చాలా హ్యాపీ. అంటే ఏ రూమర్స్ని కూడా పట్టించుకోకుండా వాళ్ళ కెరియర్కి ఏమీ డిస్టర్బెన్స్ అవ్వకుండా అటు రష్మిక గారు కానీ విజయ్ దేవరకొండ కానీ ఎక్కడ కూడా బయట పెట్టకుండా వాళ్ళు ఎంతమంది ఎన్నన్నా కానీ కూడా వాళ్ళు ఒక వేలో వెళ్ళిపోయినారు ఎవరిని పట్టించుకోకుండా. సో దానికి చాలా బాగా అనిపిస్తుంది. అంటే అట్లా మెయింటైన్ చేయాలి ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే పర్ఫెక్ట్గా. అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ పెళ్ళియాక ముందు స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు.